మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు 80% దాటారు జనాభా పరంగా. ఈ 80% దాటిన ఈ వర్గాలను నమ్మించి ఓట్లేయించుకున్నది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చినాక ఈ 3 వర్గాలను ప్రధానంగా మోసం చేస్తున్నది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారుకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేస్తాం, బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం. ప్రధానంగా ఏ విషయంలో నమ్మించింది, ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు మోసం చేస్తుందో రిజర్వేషన్ల పెంపుదలే సాక్ష్యం. ఎస్సీ ఎస్టీలను నమ్మించడానికి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది. ఆ డిక్లరేషన్ తో ఎస్సీ ఎస్టీ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడానికి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే దళిత వర్గం గనక మల్లికార్జున ఖర్గే గారిని చేవెళ్లకు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి డిక్లరేషన్ తన చేతుల మీద చేయించాడు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చేయకుండా ఈ వర్గాలు నమ్మాలంటే ఆ వర్గాల ప్రతినిధినే తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉండబడే పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి చేతుల మీద చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేశారు. అందులో ప్రధానంగా ఉన్నది ఎస్సీల రిజర్వేషన్లను 15 నుంచి 18% పెంచుతామని, ఎస్టీ రిజర్వేషన్లను ఇప్పుడు అమలు జరుగుతున్న 10 నుంచి 12% పెంచుతామని అందులో పేర్కొనడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో సంబంధించిన అంశం. అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచబోతున్నామని నమ్మించడానికి ఎవరిని తీసుకొచ్చిందంటే ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఎదిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడినే తీసుకొచ్చింది మల్లికార్జున ఖర్గే గారు. అదే సమయంలో మల్లికార్జున ఖర్గే రెండోది కులగణన చేసి 6 నెలలలోపే రిజర్వేషన్ పెంచుతామని బీసీ డిక్లరేషన్ కూడా చేసింది. ఇంకొక 10 రోజుల్లో 6 నెలలు దాటదు, 6 నెలలు కాకపోతే మరి ఈ 6 నెలలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? ప్రధానంగా 6 నెలల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? ఎస్సీ రిజర్వేషన్లను ఎస్టీ రిజర్వేషన్లను ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే అంత పెంచుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్తున్నది. దానికోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం లేదు, దానికోసం కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎస్సీలకు ఉండబడే 14% రిజర్వేషన్లు 15% తనే ఒక జీవో ద్వారా పెంచాడు. అదే అమలు జరుగుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏం చేయలేదు అనడానికి ఒక గంట సమయం కూర్చుంటే, అధికారంతో కూర్చుంటే ఆర్డర్ పాస్ కావడానికి అవకాశం ఉంది. ఒక గంట సమయం కూర్చుంటే ఆర్డర్ పాస్ కావడానికి అవకాశం ఉన్న ఈ సమస్యను 6 నెలలు దగ్గరకు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచలేదంటే ఓట్ల కోసం తాపత్రయంతో మా వర్గాలను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అధికారం తీసుకున్నాక మాత్రం మా ఎస్సీ ఎస్టీ వర్గాలని మోసం చేసిండు అనడానికి ఇది ఒక సాక్ష్యం. కులగణన నిర్వహించి 6 నెలల లోపు రిజర్వేషన్ పెంచుతామని చెప్పాడు. కులగణన నిర్వహించి బీసీల కులగణన నిర్వహించి 6 నెలల లోపు రిజర్వేషన్ పెంచుతామని చెప్పి కామారెడ్డిలో సిద్ధరామయ్య గారి చేతుల మీద అనిపించాడు, డిక్లరేషన్ చేశాడు. ఇక్కడ 6 నెలల దగ్గరకు వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఉండబడి అన్ని సామాజిక వర్గాల జనాభా లెక్క కట్టడానికి సమగ్ర సర్వే చేశారు. ఆ సమగ్ర సర్వే ఒక రోజులోనే పూర్తి చేశాడుగా. అన్ని వర్గాల జనాభా లెక్కలు తీయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఒక రోజులో పూర్తి చేసినప్పుడు ఒక బీసీల జనాభా లెక్క కట్టడానికి ఎందుకు నెలల టైం తీసుకోవాలా? అవసరమేమున్నది అంటే ఇక్కడ బీసీల రిజర్వేషన్లు పెంచడం అనేది ఆయనకు వెంటనే ఇష్టం లేదని, అందువల్లనే జాప్యం చేసే ఎత్తుగడలు ఇది భాగం అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతారు. ఈ నేపథ్యంలో సిద్ధంగా ఉండాలని చెప్పి నేను ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ వర్గాన్ని నమ్మించడానికి ఆ వర్గ ప్రతినిధి తీసుకొచ్చిండు అనే విషయం సాక్ష్యంగా ఉన్నది. ఎగ్జాంపుల్ ఇంకో ఉదాహరణ తీసుకొస్తున్నాను. ఇందులో ముస్లిం డిక్లరేషన్ కూడా ఉంటాయి. నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళట్లా. నేను ముస్లిం డిక్లరేషన్ కూడా ఉంటుంది. ముస్లిం డిక్లరేషన్ చేయడానికి ఎవరిని తీసుకొచ్చిండు? ఖుర్షీద్ అహ్మద్ తీసుకొచ్చాడు. ముస్లిం డిక్లరేషన్ చేయడానికేమో ఖుర్షీద్ అహ్మద్, బీసీ డిక్లరేషన్ చేయడానికేమో బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేయడానికేమో మల్లికార్జున ఖర్గే. కానీ అధికారం మాత్రం రేవంత్ రెడ్డి. అధికారం మాత్రం అగ్రకులాలు తీసుకున్నారు. నమ్మించడానికి మాత్రం మా వర్గాలను ముందర పెట్టేశారు, మా వర్గాల నాయకులను ముందర పెట్టేశారు. నేను ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు, రాజకీయ నాయకులకు అప్పీల్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి సర్కార్కు గుర్తు చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే రిజర్వేషన్ల పెంపుదల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలి. సాకులు చూపెట్టద్దు. ఎస్సీ ఎస్టీ ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. బీసీల విషయంలో సాకులు చూపెట్టద్దు. తమిళనాడులో బీసీలు 50% ఉంటే 50% అమలు జరుగుతుంది తమిళనాడు ప్రభుత్వం. సాకులేంటి? తమిళనాడు ప్రభుత్వం 50% రిజర్వేషన్లు అక్కడ అమలు చేస్తుంది. సాకులు ఎందుకు? 11వ తారీఖు లోపు కనుక నిర్ణయాలు తీసుకోకపోతే, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 11 లోపు నిర్ణయాలు తీసుకోకపోతే ఎస్సీ ఎస్టీ బీసీల శక్తి ఏందో రేవంత్ రెడ్డి గారి సర్కారు చూస్తుందనే విషయం నేను స్పష్టం చేస్తున్నాను. ఇకపోతే నా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకి ఏం అప్పీల్ చేస్తుందంటే, ఇప్పుడు పెంపును సాధించుకోకపోతే, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పెంపును అమలు చేయించుకోకపోతే నష్టపోయేది మన వర్గాలే. మన వర్గాల ప్రయోజనాలు దెబ్బతీసి ఉన్నత వర్గాలకు కట్టబెట్టడం కోసమే రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు పెంచట్లేదు. ఎస్సీ ఎస్టీ బీసీల ప్రయోజనాలను దెబ్బతీసి
ఉన్నత వర్గాలకు దోషపెట్టడం కోసమే, అన్ని రంగాల్లో అవకాశాలను దోషపెట్టడం కోసమే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పెంపుదల విషయంలో ఒక నిర్ణయానికి ఇంతవరకు రాలేదు. ఆయన ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తి కావడం వల్లనే రాలేదు. ఆ ముఖ్యమంత్రి సీటు మీద ఎస్సీ ఎస్టీ నుంచి ఎవరున్నా, బీసీ నుంచి ఎవరున్నా ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ ఎప్పుడు అమలు జరిగేదని నేను భావిస్తున్నాను. బీసీల జనాభాకు అనుగుణంగా సబ్ ప్లాన్ తీసుకొస్తే బీసీల జనాభా కూడా పెరుగుతుంది కదా. మరి ఇప్పుడు ఉండబడే బీసీల రిజర్వేషన్లు 23% అనుకుందాం. 15% రిజర్వేషన్లు ఎస్సీలకు ఉంటే ఒక ఎంబీబీఎస్ సీట్లలో 15% వస్తాయి. 18% అవుతే 3% పెరుగుతాయి కదా. అంటే ఎస్సీల ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతాయి కదా. ఎస్సీలకు 10% ఉంటే 10 సీట్లు వస్తాయి. 12% అవుతే 2 సీట్లు పెరుగుతాయి. ఉన్నత విద్యలో సీట్లు పెరుగుతాయి కదా. కాబట్టి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సమయంలో రిజర్వేషన్ పెంచకపోతే విద్యారంగంలో నష్టపోమా. నా బీసీ ప్రజలకు, నా బీసీ నిరుద్యోగులకు న్యాయం జరగడానికి అవకాశం. ఇప్పుడు ఎస్సీలది ఎంత పెరుగుతుంది? 15 నుంచి 3 పెరుగుతాయి. ఎస్టీలది ఎంత పెరుగుతుంది? 10 నుంచి 2 పెరుగుతాయి. కానీ బీసీల జనాభాకు అనుగుణంగా ఎంత పెరగాల్సి వస్తుంది? మినిమం 52% పైగా ఉంది. అంటే 23 నుంచి 52% అంటే 30% దాదాపు రిజర్వేషన్ పెరుగుతాయి కదా. దానివల్ల 2 లక్షల ఉద్యోగాల్లో బీసీల జనాభాకు అనుగుణంగా 50% వస్తే మినిమం 65,000 ఉద్యోగాలు బీసీలకు డైరెక్ట్ వస్తాయి. మరి ఈ సంవత్సరమే ఉద్యోగ నియామకాలన్నీ చేపట్టిన తర్వాత మన ఉద్యోగాలు ఎక్కడి? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే తర్వాత ఉద్యోగాలు ఎక్కడి? ఉద్యోగాలు మళ్ళీ లేవు. అంటే ఇప్పుడు రిజర్వేషన్ పెంచితేనే నా బీసీలకు సగం పైగా న్యాయం జరుగుతుంది. ఎస్సీలకు న్యాయం జరిగేది అదనంగా 3%, ఎస్సీలకు న్యాయం జరిగేది అదనంగా 2%. కానీ నా బీసీ ప్రజలకు న్యాయం జరిగేది అదనంగా 50%. ఇప్పుడు జనరల్ గా విద్యా ఉద్యోగ రంగంలో 27% ఉంటే అది 52% పెరిగిందంటే దాదాపు 52-53% పెరిగిందంటే 20% పెరిగినట్టే కదా. అంటే నా నిరుద్యోగ యువతకు ఎక్కువ న్యాయం జరగడానికి అవకాశం ఉన్నది పెంచుదలన్నమాట. 4వది, పెంచకపోతే మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో నష్టపోతాం కదా. ఎగ్జాంపుల్, రేపు రేవంత్ రెడ్డి గారి సర్కార్ దేనికి ఏ ఎన్నికకు సిద్ధపడబోతుంది? స్థానిక సంస్థల ఎన్నిక సిద్ధపడబోతుంది. మరి నిన్నటి వరకు 15% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉంటే మాకు 3% పెరగడం వల్ల అదనంగా 3%లో స్థానిక సంస్థల్లో ఎస్టీలు స్థానిక సంస్థల్లో వస్తారు కదా, ఎస్టీలు అదనంగా 2% వస్తారు కదా. కానీ బీసీలకు ఏమన్నారు? 23% నుంచి కులగణన ప్రకారం చేస్తామన్నారు. మరి 23%ను 53% లెక్కేసుకుంటే అదనంగా 30 పెరుగుతాయి కదా. అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచకపోతే మేము నష్టపోతాం కదా. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచకపోతే మేము నష్టపోతాం కదా. ఎక్కువ నష్టపోయింది నా బీసీలు. ఎందుకంటే బీసీల జనాభాకు అనుగుణంగానే పెరగాలంటే ఇప్పుడున్న రిజర్వేషన్ల కంటే 50% అదనంగా పెరుగుతుంది. 50% అదనంగా పెరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి సర్కారు నమ్మించడానికోమో అణగారిన వర్గాల లీడర్లతో డిక్లరేషన్ చేయించింది. తాను వచ్చిన రేవంత్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే అణగారిన వర్గాలు నమ్మించడానికి అణగారిన వర్గాల లీడర్లదే ముందుకు తీసుకొచ్చారు. అణగారిన వర్గాల ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. కానీ ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఇది వెంటనే అమలు చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జనాభాతో పోల్చుకుంటే 6 నుంచి 7% మించదు ఉన్నత వర్గాల జనాభా. ఆ లెక్కలు కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలకు సంబంధించిన లెక్కలు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో డిక్లరేషన్ పరంగా జనాభా పరంగా లెక్కలు కట్టిన లెక్కలు. ఇప్పుడు ఎస్సీల జనాభా పరంగా రిజర్వేషన్లు లేవు. 18 ఉంటే 15 అమలు జరుగుతున్నాయి. ఎస్సీల 12 ఉంటే 10 అమలు జరుగుతున్నాయి. బీసీల 52 పైగా ఉంటే 27 అమలు జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో జనాభా 7% లేనప్పుడు, అగ్రకులాల జనాభా 7% లేనప్పుడు అదనంగా 10% ఎట్లా అమలు జరుగుతాయి? ఎంత లేదంటే ముస్లిం డిక్లరేషన్ చేయడానికి ఖుర్షీద్ అహ్మద్ వచ్చాడు, కానీ ముస్లింలందరూ 80% పైగా కాంగ్రెస్ కొట్టేసిండు. కానీ అసెంబ్లీ ఎప్పుడు సరే ఇప్పుడు కూడా వేసిండ్రేమో. మరి ముస్లింలు తీసుకొచ్చి డిక్లరేషన్ చేసిన మీరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో అసలు ముస్లిం మంత్రి ఎందుకు లేడు? రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ముస్లిం మంత్రి ఎందుకు లేడు? ఇప్పుడు చెప్పండి. ఎస్సీ ఎస్టీలు నమ్మించడానికి ఎస్సీ ఎస్టీ లీడర్ని తీసుకొస్తాం, బీసీలు నమ్మించడానికి బయట రాష్ట్రం నుంచి బీసీ లీడర్ని తీసుకొస్తాం, ముస్లింలను నమ్మించడానికి ముస్లిం పెద్దల్ని తీసుకొస్తాం. అధికారం మాత్రం అగ్రకులాల చేతిలో పెట్టుకుంటారు, అణగారిన వర్గాలకు మోసం చేస్తారు. కాబట్టి 11వ తారీఖు లోపు ఎన్నికల కోడ్ ముగించిన వెంటనే 11వ తారీఖు లోపు కనుక ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పెంచకపోతే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ సంఘటితంగా పోరాటాలకు సిద్ధపడాలని, ఆ పోరాటాలకు సిద్ధం చేయడానికి కావాల్సిన సమన్వయం చేసే బాధ్యత ఎంఆర్పీఎస్ తీసుకుంటుందని, ఎస్సీ ఎస్టీ బీసీ మేధావులందరూ ఈ విషయంలో మరో ఉద్యమానికి మన విద్యార్థులను, నిరుద్యోగులను, ప్రజల్ని సిద్ధం చేయడానికి
మేధావులందరూ ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి